ఏపీ తెలంగాణతో పాటుగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులకు బ్యాడ్ న్యూస్. పాపికొండలు విహారయాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దేవీపట్నం నుంచి వెళ్లే పాపికొండలు విహారయాత్రను ఆపివేసినట్లుగా జలవనరుల శాఖ తెలిపింది. ఒకవైపు వానలు, మరోవైపు గోదావరిలో నీటి మట్టం పెరిగిపోవడంతో ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అధికారులు తెలిపారు. త్వరలో తదుపరి తేదీని ప్రకటిస్తామన్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడుగా పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. ఈ క్రమంలో గోదావరి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నీరు భారీగా వచ్చి చేరుతుంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు స్పిల్వే దగ్గర నీటి మట్టం 27.16 మీటర్లకు పెరిగిందని చెబుతున్నారు అధికారులు. ఇక గోదావరికి వరద ప్రవాహం పెరగడంతో దేవీపట్నం మండలం దండంగి డి రావిలంక మధ్య R&B రోడ్డుపై రహదారిపై గోదావరి ప్రవాహం కనిపిస్తుంది. ఈ వరద దెబ్బకు గండిపోచమ్మ ఆలయం వైపునకు రాకపోకలు ఆగిపోయాయి. ఈ పాపికొండలు విహారయాత్రకు అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం పోసమ్మ గండి బోటు ప్యాంటు నుంచి పాపికొండల విహారయాత్రకు పర్యాటకులు వెళ్తారు. బుధవారం నుంచి పాపికొండలు విహారయాత్రను నిలిపివేయడంతో ముందుగా టికెట్లను రిజర్వేషన్ చేసుకున్న వారు నిరాశతో వెనక్కి వెళ్లిపోయారు. అంతేకాకుండా పెరంటాలపల్లి విహారయాత్ర కూడా నిలిపివేశారు. ఇక ఎగువ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలో నీటి మట్టం వేగంగా పెరుగుతుంది. దండంగి డి రావిలంక గ్రామాల మధ్య R&B రహదారిని వరద నీరు ముంచెత్తింది. గోకవరం నుంచి పోసమ్మ గండి వైపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గండిపోసమ్మ ఆలయానికి వరద నీరు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆలయంలోని హుండీలను లెక్కించారు. వరద ఉధృతి పెరిగితే అమ్మవారి దర్శనాలు నిలిపివేస్తామని ఈవో తెలిపారు. హుండీల లెక్కింపు ద్వారా 1,02,000 ఆదాయం వచ్చిందని చెప్పారు. భక్తులు అటువైపు వెళ్లకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామంటున్నారు అధికారులు.